ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్నే మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? ఒకవేళ మీ హృదయంలో ఉన్న బాధను బట్టి, మీరు అనుభవిస్తున్న శోధనలను బట్టి, మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి రాత్రంతా నిద్ర పట్టక ఉదయాన్నే భారంగా నిద్ర లేచారా? ఏమవుతుందో అని భయపడుతున్నారా? నీ ప్రక్కన నిన్ను ఓదార్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీకు సహాయం చేయడానికి నేనున్నాను కదా అని చెప్పడానికి ఎవ్వరూ లేరా? అయితే భయపడొద్దు. సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడబోతున్నారు ఈరోజు. ఆయన మాటను గట్టిగా పట్టుకోండి. ఆ మాట నిన్ను బ్రతికించబోతుంది, నీ జీవితాన్ని నిలబెట్టబోతుంది. ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి, దేవుని సన్నిధిలో పోరాడండి. మీ ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చబోతుంది. ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలవబెట్టబోతుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నానని. అవును, నీవు నమ్మిన ప్రభువు సామాన్యుడు కాదైనా. శూన్యంలో సృష్టిని చేసే దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, ఒక్క మాటతో సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు. ఆయన ఈరోజు తెలియజేస్తున్నారు, భయపడవద్దు, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తానని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నవా? ఎవరు సహాయం చేస్తారో కూడా తెలియకుండా ఎక్కడ నుండి నాకు సహాయం అందుతుంది? ఈ క్రిటికల్ కండిషన్లో ఎవరి దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది? ఎలా నేను బయటపడగలుగుతానని ఎదురు చూస్తున్నావా? ఈ లోకంలో ఎక్కడ నుండి నీకు సహాయం రాకపోయినా భయపడొద్దు. నీకు పైనుండి ప్రభు సహాయం చేయబోతున్నారు. ఈ లోక సహాయము కొంతకాలమే, అయితే పైనుండి చేస్తున్న ప్రభు యొక్క సహాయము శాశ్వతమైనది. అది నిరంతరము నిలుచున్నది. నీ జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటుంది. దేవుని శక్తిని తెలుసుకున్న దావీదు భయంకరమైన శ్రమలో ఉండి కన్నీటి గుండా ప్రయాణిస్తూ ఎటు వేళ్లలో తోచక నిస్సహాయ స్థితిలో ఉండి అంటున్నాడు, కొండల తట నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయం కలుగునని. ఈరోజు నువ్వు కూడా కొండల తట నీ కన్నులెత్తి, అయ్యా నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరయ్యా, నీ మీద నేను ఆనుకుంటున్నానని నీవు దేవునిపై ఆధారపడితే నీకు భయపడనివ్వడు, నీకు దిగులు పడనివ్వడైనా నీకు సహాయం చేసి నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించి నిన్ను బలపరుస్తాడు. ఈ ఉదయాన ఈ మాటలు వింటూ నీ జీవితంలో ఏ సమస్య నిన్ను భయపెడుతోంది? దేనిని చూచి నువ్వు భయపడుతూ ఉన్నావు? నీవు ఎదుర్కొంటున్న సమస్య కంటే ప్రభు గొప్పవాడు. ఐగుప్తు సహాయం అవసరం లేదు, నీకు ప్రభువు నుండి సహాయం అందుతుంది. దేనిని గురించి దిగులు పడుతున్నావు? బలవంతుడైన దేవుడు నీకుండగా ఇక దేనిని గురించి దిగులు పడద్దు. ఏ విషయంలో నీవు బలహీన పడుతూ ఉన్నా తప్పక నిన్ను బలపరుస్తాడైనా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నారాయన. నీ జీవితంలో కూడా నీ ఎదుట ఉన్న ఆ ఎర్ర సముద్రం లాంటి సమస్యను ఆయన 2 పాయలుగా చేయబోతున్నారు. నీ సమస్యలో నుండి నీకు సొల్యూషన్ కూడా చూపించబోతున్నాడు. నీవే సమస్య గుండా ప్రయాణిస్తూ ఉన్నావో ఆ సమస్యని నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఆయన.
ఎరుకో గోడలను కూల్చిన దేవాది దేవుడు నీ సమస్య ఏదైనప్పటికీ, ఎంత పెద్దదైనా, ఎరుకో గోడలా ఉన్నా ఆ సమస్యను కూడా ఆయన కూల్చివేయబోతున్నాడు. గొప్ప విజయంతో నువ్వు తిరిగి రాబోతున్నావు. నీ జీవితంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ అపజయాలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న నిందలను బట్టి, అవమానాలను బట్టి, లేక దేవుని కొరకు నేను నమ్మకంగా జీవించలేకపోతున్నాననే దిగులు, లేక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నాకు తోడుగా ఉంటే సమస్యలేంటి, ఆయన నాకు దూరంగా ఉన్నాడేమో, నేను ఒంటరినేమో అని ఒకవేళ నేను ఒంటరితనం వేధిస్తూ ఉన్నా, కృంగిపోవద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. నిన్ను నీవు చూచుకొని, నీ సమస్యలను చూచి, నీ శక్తిహీనతను చూచి భయపడొద్దు. శక్తి కలిగిన, సజీవుడైన, సర్వాధికారి అయిన, సృష్టికర్త అయిన ప్రభువుని చూడు. ఆయన నామంలో సమస్తాన్ని నువ్వు జయించగలుగుతావు. నీకు భయం కలిగినప్పుడు యేసునామ స్మరణ చేయి. నీకు దిగులు కలిగినప్పుడు యేసునామాన్ని స్మరించు. నీకు చింత కలిగినప్పుడు యేసును ఆరాధించు. నీకు వేదన కలిగినప్పుడు యేసునామని చెప్పు. అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే యేసు నామములో శక్తి ఉంది. ఆ నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామములో ప్రతిదీ వంగాలి. ఆ నామము పలుకగానే రోగము వంగుతుంది, బలహీనత వంగుతుంది, సమస్యలన్నీ వంగిపోతాయి, చీకటి శక్తులన్నీ కూడా వంగిపోతాయి. ఆయన నామము ఎదుట ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వంగాల్సిందే. అందువల్ల ఈరోజు కృంగిపోవద్దు, భయపడొద్దు. ఆయన నమ్ముకుని ఉన్నావు నీవు. ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీకు తెలియజేస్తున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను, ఇంకెందుకు భయపడుతున్నావని. కాబట్టి సృష్టికర్త నేను కలిగి ఉన్నాను, ఆయనని నేను నమ్ముకున్నాను, ఇక నుండి నేను భయపడను. నా జీవితంలో ఆయన ఏదైనా చేయగలరు. నశించిపోయిన నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఆయన తిరిగి కట్టగలడు. శూన్యంగా ఉన్న నా జీవితంలో ఆయన నూతన సృష్టి చేయగలరని ఈరోజు విశ్వాసంతో చెప్పు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే మీరెక్కడి నుండి, ఏ దేశం నుండి మాటలు వింటూ ఉన్నా, మోకరించగలిగిన స్థితిలో ఉంటే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. భయపడొద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని వాగ్దానం చేశారు. అవును తండ్రి, మాకు ఎటువైపు నుండి సహాయం అందకపోయినా మేము భయపడమయ్యా. సహాయం చేసి నీ ఉండగా మాకు భయం లేదు. ఎందుకంటే మీరు అన్ని పరిస్థితులకు, అన్ని భయములకు, అన్ని రకములైన దిగులకు చాలిన దేవుడవయ్యా. నీవుంటే మాకు చాలయ్యా, అంతా మీరే చూసుకుంటారు. నీ మీద పూర్తిగా ఆధారపడిన వారి జీవితాల్లో మీరే చూసుకుంటారయ్యా. ఈరోజు ఎంతమంది నమ్మి మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి, ప్రతి కుమార్తెను లేవనెత్తండి, ప్రతి కుమారుని లేవనెత్తండి. వారు ఏ గోతులో పడిపోయిన స్థితిలో ఉన్నారో తిరిగి లేవనెత్తండి అయ్యా. వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ప్రతి విషయంలో కూడా పైనుండి సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. అనేక మంది నీ ప్రియమైన బిడ్డలు వారి ప్రార్థన విన్నపములన్నీ మాకు తెలియజేస్తూ ఉండగా ఈరోజు మేమందరం కలిసి అందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది చీకటి శక్తులతో బాధించబడుతూ ఉన్నారో, ఎన్ని కుటుంబాల్లో చీకటి రాజ్యం ఏలుతూ ఉందో, నిద్రలేమి, భయము, బెంగ, చింత, అనారోగ్యాలు, ఆర్థిక బంధకాలు, లోటుపాట్లు, వీటన్నిటినీ వారి కుటుంబాల్లో కలిగిస్తూ ఉన్నా ప్రతి అంధకారపు చీకటి శక్తిని నజరేయుని యేసు నామములో పాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చారు శత్రువులంతటి మీద. ఏది ఎంత మాత్రము ఏ కుటుంబాన్ని హాని చేయడానికి వీలు లేదని సెలవిచ్చారు. సాతాను మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చితిక త్రొక్కిస్తానని వాగ్దానం చేశారు. భయము పుట్టించేది, దిగులు పుట్టించేది, పాపంలో నిలిపి ఉంచే ప్రతి కుటుంబంలోని వెలుగును ప్రసరింపచేయండి. చీకటి నుండి విడిపించి నీ గొప్ప వెలుగుతో నింపుతున్నందుకు వందనాలయ్యా. పాపపు కట్లతో, వ్యసనాలతో ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి. అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించండి. అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే తాకండి నాయన. ఎంతమంది విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారో యేసునామముల వారికి స్వస్థత కలుగునుగాక, యేసునామముల వారికి బలము కలుగునుగాక, యేసునామముల వారికి విడుదల కలుగునుగాక, నీ జీవము పొందుకొందురుగాక. నిశ్చయంగా వారి రోగమును భరించనని సెలవిచ్చిన యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఉద్యోగుల సమస్యలతో, ఉద్యోగలేమితో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి.
అనేక సంవత్సరాలుగా వివాహాలు జరగక దిగులుతో ఉన్న ప్రతి కుమార్తెను కూడా విడిపించి లేవనెత్తండి. గర్భఫలం లేదని ఎన్నో సంవత్సరాలుగా దిగులు పడుతున్న ప్రతి కుమార్తె జీవితంలో అద్భుతం చేయండి. చదువుకున్న బిడ్డలందరికీ జ్ఞానమునివ్వండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ జ్ఞానాత్మతో నింపి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి, చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీరు సహాయం చేసి నడిపించండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ కూడా నీ కృపను బట్టి స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీ సహాయం దయచేయండి. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ తోడయండి. సంవత్సరం అంతా చేపట్టి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డల్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మాత్మీ కుటుంబం అంతటికీ తోడయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. భయపడుతున్నా, దిగులు పడుతున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను నీ దేవుడునై ఉన్నాను, నీకు సహాయం చేయడానికి నేనున్నాను, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి ఇక నుండి భయపడకండి. దేవుడే మీకు సహాయం చేయబోతున్నారో నమ్మండి, వాగ్దానాన్ని పొందుకోండి. ఈ వాగ్దానము నా కొరకే అన్న వారందరూ వాగ్దానాన్ని తప్పకుండా లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.